సిస్టరు మీరు వెంటనే లెక్కండి. ఏసై కృపన్న అందరికీ సరిపోయి నిండి పొర్లేలాగా దేవుడు మనకిచ్చాడు. బాప్టిజం తీసుకున్న వారికి మీరు దీన్ని తీసుకోవచ్చు. దేవుడు దీవించి చప్పలు గుర్తు దేవా దేని మైపడతామా. ఎవరు లెక్కండి, నేను చెప్పినప్పుడు తెలిస్తే చాలు. అంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. దీన్ని దయచేసి గమనించండి. గాడ్ బ్లెస్. తన ప్రాణమును ధారపోసెను, ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. తన ప్రాణమును ధారపోసెను, ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. ఎండిన మొక్కవలె స్వరూపము కోల్పోతివా. విసర్జింపబడితివా. వ్యసనాక్రాంతుడైతివా. ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. వ్యసనాక్రాంతుడైతివా. ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. తన ప్రాణమును ధారపోసెను, ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. నా దోషములను బట్టి దయచేసి బాప్టిజం తీసుకున్న చిన్నవారికి తీసుకుని సమాధానమివ్వా. శిక్షను పొందితివా. ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. సమాధానమివ్వా. శిక్షను పొందితివా. ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. తన ప్రాణమును ధారపోసెను, ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. పడినా మౌనముగా నుండివా. ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. తన ప్రాణమును ధారపోసెను, ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. తన ప్రాణమును ధారపోసెను, ఎలాంటి ప్రేమయా నా యేసయ్యా. ప్రార్థన. మన చేతిలో కప్స్ ఉన్నాయి, పై సీల్ తీయండి, రొట్టె పట్టుకోండి. వారి భోజనం చేయుచుండగా వారు భోజనం చేయుచుండగా వారి భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను. ఇది నా శరీరం అని చెప్పాను. యేసయ్యా, ఈ రొట్టె మేడగది పైకి వెళ్ళి రొట్టెని విరిచి ఇది నా శరీరం అన్న రొట్టె అన్నావు నాయన. తండ్రి, శరీరం అన్న రొట్టె అన్నావు ప్రభా. సిలువలో ఎందుకు మరణించాము, మరణించి 3వ రోజు ఎందుకు తిరిగి లేచాము. ఈ లోకంలో మేమందరం 100 సంవత్సరాలు బతుకుతాం. తర్వాత ఇంకొక చోట కళ్ళు తెరుస్తాము. ఈ భూమి మీద కళ్ళు మూస్తే ఇంకొక చోట కళ్ళు తెరుస్తాము. అది స్వర్గము నరకము. యేసయ్యా, నీ ద్వారా స్వర్గము రాజా. నీ సిలువ మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి ప్రభువా నాయన ఈ రొట్టెని చూపెట్టన్నా. ఇది నా శరీరం అన్నారంటే తండ్రి, నువ్వు పొందిన గాయాలను, నువ్వు పొందిన దెబ్బల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ దెబ్బల్లో స్వస్థత ఉంది రాజా. తండ్రి, నీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టె తీసుకుంటున్నాము. తండ్రి, రొట్టె తీసుకోండి.